విశాఖ స్టీల్ ప్లాంట్ ను సేల్ లో విలీనం చేస్తారని గతంలో జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వం ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీగా కాంట్రాక్టు ఉద్యోగుల తొలగింపు జరిగింది. తాజాగా స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్న మరో 1500 మంది కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించారు. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం తదుపరి చర్యలు ఎలా ఉండబోతోందన్న సస్పెన్స్ అయితే కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, మొదటి నుంచి చూసుకునేటప్పటికీ విశాఖ స్టీల్ ప్లాంట్ అయితే ఒక వివాదాస్పదంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయాలని చెప్పి ఏదైతే ప్రభుత్వం ఆలోచన చేసిందో అప్పటి నుంచి కూడా విశాఖ వాసులే కావచ్చు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా, ఎందుకంటే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినాదంతో ఏర్పడిన విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఏ విధంగా ప్రైవేటీకరణ చేస్తారు, ఒకవేళ ప్రైవేటీకరణ చేసినట్లయితే ప్రజా అభిప్రాయం ఎందుకు తీసుకోవట్లేదంటూ గతంలో పెద్ద ఎత్తున అయితే ఆరోపణలు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే అక్కడ నుంచి చూసుకునేటప్పుడు ఇప్పటి వరకు ప్రధానంగా స్టీల్ ప్లాంట్ అయితే ప్రైవేటీకరణ జరగదు, దానికి కావాల్సిన నిధులు కానీ నియామకాలు కానీ మొత్తం అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో అది కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా చూసుకుంటుందంటూ కూడా గతంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల్లోకి వెళ్ళేటప్పుడు అయితే జోరుగా ప్రచారం చేసుకుంటున్న పరిస్థితి కనిపించింది. ఎందుకంటే గతంలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉండేటప్పుడు కేవలం వీళ్ళు అదానికి కట్టబెట్టడానికి కావాలని చెప్పే ఒక విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఈ విధంగా ప్రైవేటీకరణ చేస్తున్నారంటూ కూడా గతంలో ఇదే కూటమి ప్రభుత్వంలోనే చాలా మంది నేతలు అదేవిధంగా నాయకులు అందరూ కూడా ఆరోపణలు చేశారు. మేము అధికారంలోకి వచ్చినట్లయితే మాత్రం విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ జరగకుండా చూసుకుంటాం, మొత్తం పూర్తి స్థాయిలో కూడా ఇది ప్రజల డబ్బులతోనూ అదేవిధంగా ప్రజలకు చాలా వరకు కూడా ఉపయోగపడుతుంది కనుక ఈ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ జరగకుండా చూసుకుంటామంటూ కూడా కూటమి ప్రభుత్వం ప్రజలకు మాటిచ్చి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా, ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఉక్కు శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఉక్కు శాఖ మంత్రి కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ కి రావడం జరిగింది. దానికి సంబంధించినంత పర్యటన చేసి దానికి కావాల్సిన ఏదైతే ముడిసరుకు కావాలో ముడిసరుకుతో పాటు దానికి ఎంతో అయితే 20,000 కోట్ల వరకు కూడా నిధులు అవసరం అవుతాయంటూ కూడా మొదటి విడతగా 5,000 కోట్ల వరకు కూడా నిధులను విడుదల చేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఆ నిధులు ఏం చేశారు, ఎక్కడ ఖర్చు పెట్టారు, అది కార్మికులకు ఇచ్చారా, లేకపోతే ప్లాంట్ పునరుద్ధరణకు కానీ లేకపోతే ప్లాంట్ లో కావాల్సిన ముడిసరుకు కానీ వీటి ఏదైనా సరే ఖర్చు పెట్టారన్నది ఇప్పటికీ క్లారిటీ లేదు. గతంలో చూసుకునేటప్పటికీ ఈ 9 నెలల కాలంలోనే మొదటిగా ఒక 500 మంది ఉద్యోగులను అయితే కాంట్రాక్ట్ కార్మికులను తొలగించడం జరిగింది. దాని తర్వాత ఇంకెవరిని కూడా తొలగించాం, ఉన్న వాళ్ళందరినీ కూడా కంటిన్యూ చేస్తామంటూ కూడా చెప్పుకొచ్చారు. కానీ అటువంటి పరిస్థితి లేకుండా ఇక్కడ చూసుకుంటే ఈ మరో 15 మంది పై కూడా వేటు వేశారు. వాళ్ళందరినీ కూడా తొలగించిన పరిస్థితి ఇప్పటికే స్టీల్ ప్లాంట్ దగ్గర వాళ్ళందరూ కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకున్నప్పటికీ ఏదైతే 11,400 కోట్ల వరకు కూడా కేటాయింపులు జరిగాయంటూ కూడా సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిందో అవి ఎక్కడ జరిగాయి, ఎందుకు ఇప్పటి వరకు కూడా ఇవ్వట్లేదు, వీళ్ళందరినీ కూడా పర్మనెంట్ గా ఎందుకు తొలగిస్తున్నారు, ఎందుకంటే ఒక్కొక్కరిని కూడా తొలగించుకుంటూ పోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే శాశ్వతంగా ఎవరైతే సీఎండీ ఉన్నారో ఇప్పటి వరకు కూడా ఆయన నిర్మించిన పరిస్థితి అయితే కనిపించడం లేదు, మొత్తం టెంపరీగా మాత్రమే అధికారులను పెట్టుకుంటూ నెట్టుకొస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే ఇదంతటి కూడా చూస్తుంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ఇప్పటికే ప్రైవేటీకరణ జరిగిపోయింది, కానీ కేంద్ర ప్రభుత్వం దాన్ని కావాలని చెప్పే గుట్టు చప్పుడు కాకుండా లోపల ఉంచుతుంది, దాన్ని బయట చెప్పడానికి కూడా ఇబ్బంది పడతారు. అదేవిధంగా ఎక్కడి నుంచి ప్రజల నుంచి వ్యతిరేకత ఎక్కడైతే వస్తుందనే దాని మీద మాత్రమే ఫోకస్ చేసి ఇప్పటికే దీనికి ఓవరాల్ గా అయితే ప్రైవేటీకరణ జరిగిపోయింది, కానీ దాన్ని బయటకు రాకుండా చేస్తున్నారు అనేది మరో ఒక ఆరోపణ, అదేవిధంగా వివాదం కూడా పైకి తలెత్తుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉందని చూపిస్తున్నారు. నష్టాల్లో ఉన్నది ఎందుకు విశాఖ స్టీల్ ప్లాంట్ మాత్రమే నష్టాల్లో ఉంది, లేకపోతే ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లు చాలా ఉన్నాయి, వాటన్నిటి కూడా లాభాల్లో నడుస్తున్నాయి. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే పాయకురావుపేట దగ్గర మరో మిట్టలకు సంబంధించినంత స్టీల్ ప్లాంట్ కి ప్రభుత్వం భూములు కేటాయించండి, అంటే విశాఖ స్టీల్ ప్లాంట్లు సొంతంగా విశాఖకి స్టీల్ ప్లాంట్ భూములు ఉన్నాయి, అదేవిధంగా దాని గనులు సొంత గనులు కానీ కేటాయించగలిగితే కేంద్ర ప్రభుత్వం తప్పకుండా మళ్ళీ లాభాల బాటలోకి తీసుకొస్తామంటూ కార్మికులు కానీ లేకపోతే విశాఖ స్టీల్ ప్లాంట్ లోని అధికారులు కానీ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ దాని మీద కేంద్ర ప్రభుత్వం ఎందుకు దృష్టి సారించడం లేదు, కేవలం ఉద్యోగుల తొలగింపు అదేవిధంగా ప్రైవేటీకరణ చేయడం మీద మాత్రమే దృష్టి సారిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి అక్కడ ఎందుకు సొంత గనులు కేటాయించాలి, సొంత గనులు కేటాయిస్తే తప్పకుండా మళ్ళీ విశాఖ స్టీల్ ప్లాంట్ మళ్ళీ పుంజుకుంటుంది, మొత్తం అభివృద్ధిలోకి వస్తుంది, మొత్తం పూర్తి స్థాయిలో కూడా చాలా వరకు కూడా ఇక్కడికి ఎంప్లాయ్కి ఉపాధి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి కనుక తప్పకుండా అటువంటి మీద ఎందుకు దృష్టి సారించడం లేదనేది ఇక్కడ ప్రజా సంఘాలు కావచ్చు లేకపోతే కార్మిక సంఘాలు కావచ్చు ప్రతి ఒక్కటి కూడా చెప్తున్న పరిస్థితి. ఒక విధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ నిజంగా నష్టాల్లో ఉంటే ఆ నష్టాలు భర్తీ చేయడానికి ఏ విధంగా పాసిబిలిటీస్ ఉంటాయనే దాని మీద రివ్యూ చేయాలి, దానికి సంబంధించినంత వరకు పూర్తి స్థాయిలో కూడా గణాంకాలు తెలుసుకోవాలి. కానీ అదేది కాకుండా కేవలం
ప్రైవేటీకరణ జరిగితే సరిపోతుంది, ఇదంతా కూడా ఒక ప్రైవేట్ కంపెనీ కంటపెట్టడానికి ఇదంతా కూడా నష్టాల్లో ఉందని చెప్తున్నారు అనేది కార్మికుల ఆందోళన. మరి కార్మికులు ఏవైతే 48 పాయింట్లతో పాటు ఇప్పుడు పిఎం కూడా ఒక లెటర్ రాయడం జరిగింది. అసలు ఏం జరిగింది, అసలు గతం నుంచి కూడా స్టీల్ ప్లాంట్ కి సంబంధించినంత వరకు ఏ విధంగా వచ్చింది, అసలు స్టీల్ ప్లాంట్ ఏర్పాటు అవడానికి, విశాఖలో స్టీల్ ప్లాంట్ పెట్టడానికి ఎంతో మంది ప్రాణత్యాగాలు చేసిన పరిస్థితి కనిపించింది. అదే విధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ కి ఇప్పుడు కూడా ఒక పేరు ఉంది. ఎందుకు విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించినంత వరకు విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల హక్కు అంటే, ఎందుకంటే ఉక్కు ఉద్యమానికి సంబంధించినంత వరకు కూడా చాలా వరకు పోరాటం చేసి సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ఈ రోజు చేజారిపోతుందనే అనగానే అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కావచ్చు, ఇక్కడ ఉత్తరాంధ్ర ప్రజలు కావచ్చు, అదే విధంగా విశాఖపట్నం ప్రజలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా చాలా వరకు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది, ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ కి రోజుకు ఒక మాట మార్చకుండా ఇదంతా కూడా ఒక స్పష్టత ఇచ్చి ఇక్కడ ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా విధుల్లోకి తీసుకొని మళ్ళీ పూర్తి స్థాయిలో కూడా వాళ్ళందరికీ కూడా ఒక భరోసా కల్పించే విధంగా అయితే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ కూడా వాళ్ళంతా కూడా ప్రస్తుతానికి డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ రాజు. కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 10 నెలలు కావస్తున్న టీడీపీ జనసేన కార్యకర్తలు నాయకుల మధ్య వివాదం మాత్రం అక్కడక్కడ కొనసాగుతూనే ఉంది. తాజాగా ఎమ్మెల్సీ నాగబాబు ముందే వీళ్ల గొడవలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్సీ నాగబాబు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించారు. ఈ క్రమంలో తెలుగుదేశం జనసేన పార్టీలకు చెందిన కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొంది. ఎమ్మెల్సీ నాగబాబు పర్యటిస్తూ ఉండగా జై వర్మ, జై టీడీపీ అంటూ పసుపు జెండాలతో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇక దీనికి జనసేన కార్యకర్తలు అడ్డుపడడంతో ఒకరినొకరు తోసుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పిఠాపురంలో నాగబాబుకు షాక్ తగిలింది. మొత్తం ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బ్రహ్మం అందిస్తారు. బ్రహ్మం, ఎమ్మెల్సీ నాగబాబు సంబంధించి ఈ రోజు పిఠాపురంలో పర్యటన సందర్భంగా ఆయనకు షాక్ తగిలినటువంటి పరిస్థితి. ఏదైతే ఎమ్మెల్సీ అయిన తర్వాత ఈ రోజు మొదటిసారిగా వచ్చినటువంటి నాగబాబు అన్నా క్యాంటీన్ ప్రారంభించడానికి వచ్చారు. ఇదే నేపథ్యంలో ఎవరైతే వర్మకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో ఆ కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చి జై వర్మ, జై టీడీపీ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆ గతంలో మనం చూసుకున్నట్లయితే ఏదైతే జనసేన పార్టీ ఆవిర్భావం జరిగినప్పుడు ప్రసంగించినటువంటి ఎవరైతే నాగబాబు ఉన్నారో నాగబాబు ఈ పిఠాపురం సంబంధించి పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గెలుపుకి కేవలం జనసేన కార్యకర్తలు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కరిష్మా వల్ల ఇదంతా కూడా ఆయన అత్యధిక మెజారిటీలో గెలిచారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పటి నుంచి కూడా ఇటు జనసేన కావచ్చు, లేకపోతే టీడీపీ సంబంధించి కార్యకర్తల మధ్యన అయితే చాలా గ్యాప్ వచ్చినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఎవరి కాళ్ళు ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలు వెళ్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి చూసుకుంటే ఇది ఎవరైతే వర్మ ఉన్నారో ఆ వర్మ పిఠాపురానికి సంబంధించి గతంలో మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నేపథ్యంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఆయన టికెట్ ఆశించారు. అదే నేపథ్యంలో ఎన్డీఏ ఏదైతే కూటమిలో ఉన్నటువంటి ధర్మం ప్రకారం ఆల్రెడీ పవన్ కళ్యాణ్ కి ఆ సీటు కేటాయించడం జరిగింది. ఇదే నేపథ్యంలో కూటమికి ఉన్నటువంటి ఎవరైతే టీడీపీ ఉందో ఆ టీడీపీ జనసేనకి ఇచ్చినటువంటి నేపథ్యంలో ఎవరైతే వర్మ ఉన్నారో వర్మ సీట్ ని త్యాగం చేసినటువంటి నేపథ్యంలో ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తారని చెప్పేసి చంద్రబాబు కూడా బహిరంగ చెప్పిన నేపథ్యంలో మొన్న జరిగినటువంటి ఏదైతే ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ కోటా సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా ఇటు వర్మకు రాకపోవడం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే పవన్ కళ్యాణ్ సోదరుడు అయినటువంటి నాగబాబుకి ఎమ్మెల్సీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇటు జనసేనకు సంబంధించి కార్యకర్తలు ఆనందోత్సవాలు ఉంటే ఇటు ఎవరైతే వర్మ ఉన్నారో వర్మకు సంబంధించినటువంటి టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అయితే ఇటు జనసేన మీద ఆరోపణలు చేస్తున్నటువంటి మరోపక్క ఏదైతే జనసేన ఆవిర్భావ సభలో కూడా వర్మని పరోక్షంగా విమర్శించినటువంటి ఎవరైతే నాగబాబు ఉన్నారో అప్పటి నుంచి కూడా ఇటు టీడీపీకి సంబంధించి కావచ్చు, లేకపోతే జనసేనకు సంబంధించి కావచ్చు, రెండు పార్టీలు కూడా పచ్చగడ్డెత్తే బొగ్గుమన్నటువంటి పరిస్థితి. రెండు వర్గాలు కూడా విడివిడిగా విడిపోయినటువంటి పరిస్థితి. ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి జనసేన, అదేవిధంగా బీజేపీ, అదేవిధంగా టీడీపీ మూడు కూడా కూటమిగా ఏర్పడినటువంటి నేపథ్యంలో అధినాయకులు అయితే కలిసి ఉన్నారు, కానీ గ్రామ స్థాయి లేకపోతే నియోజకవర్గ స్థాయిలో కార్యకర్తలు అయితే విడివిడిగా ఉన్నటువంటి పరిస్థితి. ఒక పిఠాపురమే కాకుండా అన్ని ప్రాంతాల్లో కూడా ఎవరికి ఎవరు యమునా తీర అన్న తరపులో ఉన్నటువంటి పరిస్థితి. మొత్తానికి చూసుకుంటే ఏదైతే పిఠాపురం ఉందో ఈ పిఠాపురం సంబంధించి ఎమ్మెల్సీగా అయిన తర్వాత ఈ రోజు కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి గొల్లపురంకి వెళ్ళినటువంటి నేపథ్యంలో అక్కడ అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవానికి వెళ్ళినటువంటి నాగబాబుకు చేతి అనుభవం అయితే ఎదురైనటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలో ఎవరైతే వర్మ ఉన్నారో టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ ఉన్నటువంటి వర్మ
ఫోటో లేకపోవటం, ఆ వర్మకు కూడా ఆహ్వానం లేకపోవటం, ఇదే నేపథ్యం టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు పెద్ద ఎత్తున అయితే ఎవరైతే నాగబాబు ప్రారంభోత్సవం చేస్తున్నటువంటి అన్న క్యాంటీన్ దగ్గరికి వెళ్ళడం, అక్కడ జై వర్మ అదేవిధంగా జై టీడీపీ అని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అదే దానికి తగ్గట్టుగానే ఎవరైతే ఇటు జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, వారు కూడా జై పవన్ కళ్యాణ్ అదేవిధంగా జై జనసేన అని వీళ్ళు కూడా నినాదాలు చేసినటువంటి నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య కూడా తీవ్ర ఉద్రిక్తత అయితే ఏర్పడింది. అదేవిధంగా జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, ఇద్దరి మధ్యన కూడా తోపులాట అయితే జరిగినటువంటి పరిస్థితి, ఒక దశలో అయితే ఉద్రిక్త పరిస్థితులు కూడా ఏర్పడినటువంటి పరిస్థితి. ఏదైనా కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసు ముందుగా సమాచారం ఉన్నటువంటి పోలీసులు కూడా పెద్ద ఎత్తున మోహరించారు, ఇరు వర్గాలను కూడా సమర్థించిన పరిస్థితి ఏర్పడింది. మొత్తాన్ని చూసుకుంటే ఇటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా మనం చూసుకున్నట్లయితే ఇటు టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, కొంత గ్యాప్ అయితే ఇటు నియోజకవర్గాలు కావచ్చు, మండలాల్లో అయితే పెద్ద ఎత్తున అవుతుంది. ఏదైతే జనసేన పార్టీ కోసం త్యాగం చేసినటువంటి ఎవరైతే 20 మంది ఎమ్మెల్యేలు టికెట్ ఆశించిన వారు, త్యాగం చేసిన వారు ఎవరైతే 20 టికెట్లు ఎవరైతే ఉన్నాయో వారైతే పెద్ద ఎత్తున అయితే వాళ్ళని కలుపుకోకుండా జనసేనకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారే ఏకఛత్రాధిపత్యం చేస్తున్నారు అని చెప్పేసి ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూసుకుంటే గోదావరి కావచ్చు, పశ్చిమ గోదావరి కావచ్చు, ఎక్కువ సీట్లు జనసేనకి 2 జిల్లాల నుంచే ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ 2 జిల్లాల్లో కూడా ఈ టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు అయితే తీవ్ర స్థాయిలో జనసేనకు వ్యతిరేకంగా ఉన్న పరిస్థితి. మొత్తాన్ని చూసుకుంటే అధినాయకులు అయితే కలిసి ఉన్నప్పుడు కూడా దిగువ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు అయితే పెద్ద ఎత్తున అయితే ఎవరికి వారే ఎన్నో తీరన్నటువంటి పరిస్థితి అయితే ఇటు ఉమ్మడి తూర్పుగోదావరి కావచ్చు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ బ్రహ్మం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనకు ఖరారైంది. ఈ నెల 15వ తేదీ నుంచి 22 వరకు జపాన్లో పర్యటించనున్నారు. ఈ మేరకు అధికారులు పర్యటన షెడ్యూల్లో ఖరారు చేశారు. 8 రోజుల పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి జపాన్లోని కొత్త సాంకేతిక పరిజ్ఞానం, ఏఐ ఆధారిత అభివృద్ధిపై అధ్యయనం చేయనున్నారు. అలాగే తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీ కోసం జపాన్ సాంకేతిక అభివృద్ధిని అధ్యయనం చేయడంతో పాటు అభివృద్ధిలో భాగస్వామ్యం కావాల్సిందిగా కోరే అవకాశం ఉంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దరిదాపుగా జపాన్ పర్యటన ఖరారు అనేది తెలుస్తుంది. అయితే ఈ నెల 15 నుంచి ఈ నెల 22 వరకు పర్యటన ఉండే అవకాశం ఉంది. ప్రధానంగా జపాన్ టూర్ లో ముఖ్యాంశాలను చూసుకుంటే ప్రధానంగా అక్కడ అభివృద్ధి ఏదైతే ఉందో ఆ జపాన్ లో చూసుకునే అభివృద్ధిని తెలంగాణ అమలు చేసే విధంగా అక్కడ ఇండస్ట్రీస్ కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, పూర్తి స్థాయిలో సాంకేతికత అక్కడ స్టడీ చేసి పూర్తిగా తెలంగాణలో అమలయ్యే విధంగా తెలంగాణలకు ఇండస్ట్రీస్ కావచ్చు, కంపెనీస్ కావచ్చు తేవడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి జపాన్ వెళ్తున్నట్టు తెలుస్తుంది. దానిలో భాగంగా ఇప్పటికే అధికారులు అయితే పూర్తి స్థాయిలో పర్యటన ఖరారు చేసే షెడ్యూల్ కూడా పూర్తిగా రిలీజ్ చేసిన పరిస్థితి. సుమారుగా 22 వారం రోజుల పాటు జపాన్ లో గడిపే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు 10 మంది కీలక నేతలు కూడా పోయే అవకాశం ఉందని చెప్తున్న పరిస్థితి. ఆ కీలక నేతలు ఎవరు డిప్యూటీ సీఎం పోతారా, లేకపోతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనే కీలక నేతలు ఇంకా పేర్లు బయటకు రావాల్సిన పరిస్థితి. ఇంకా దానిలో భాగంగా చూసుకుంటే ప్రధానంగా తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్తుంటే సీఎం రేవంత్ రెడ్డి గతంలో ఇతర అమెరికా పోయినాడు, లండన్ ప్యారిస్ దేశంలో ఆ కంపెనీస్ అక్కడ చూసి తెలంగాణకు తీసుకొచ్చి ఇండస్ట్రీస్ తీసుకొచ్చి పరిశ్రమటువంటి ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ తెలంగాణ ప్రధాన తీసుకున్న పరిస్థితి. ఆ నేపథ్యంలో జపాన్ పర్యటన కూడా ఉందని చెప్తున్న పరిస్థితి. జపాన్ లో ఇండస్ట్రీస్ కావచ్చు, కంపెనీస్ కావచ్చు, ఆ టెక్నాలజీ అంతా కూడా తీసుకొచ్చి తెలంగాణలో మళ్ళీ పెట్టడం కోసం తెలంగాణను మరింత అభివృద్ధి చేయడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ముందుకెళ్తుంటూ చెప్తున్న పరిస్థితి. దానిలో భాగంగానే దరిదాపుగా జపాన్ పర్యటన ఖరారైన పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి సాంకేతిక, ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి మన భారతదేశం కూడా కొంత అడ్వాన్స్ టెక్నాలజీ జపాన్ లో ఉన్నట్టు తెలుస్తుంది. దానిలో భాగంగా అక్కడ జపాన్ లో టెక్నాలజీని చూసి అక్కడ పరిశీలించి మొత్తం స్టడీ చేసి అక్కడ నుంచి తెలంగాణకు మళ్ళీ తిరిగి 22 వచ్చే అవకాశం ఉంది. ఆ పూర్తిగా చూస్తుంటే ఏదైతే సుమారుగా 8 రోజుల పాటు కూడా అక్కడ కంప్లీట్ గా దాన్ని స్టడీ చేస్తారు. అది తీసుకొచ్చి అధికారులకు వివరించిన తర్వాత మనకు మీటింగ్ పెట్టుకుని అందరికీ ఎమ్మెల్యేలకు చెప్పిన తర్వాత ఆ ఇండస్ట్రీస్ ఎక్కడ ఉన్నాయి, మనం ఇక్కడ తెలంగాణని డెవలప్మెంట్ ఏ విధంగా చేయగలుగుతాం, ఇండస్ట్రీస్ వస్తే మనం మౌలిక వసతులు ఎలా కల్పించిన పూర్తి దాని మీద చర్చ జరిగే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది పడుతుంది. దానిలో భాగంగానే అధ్యయనం చేయడం కోసమే కంప్లీట్ గా వెళ్తున్నట్టు తెలుస్తుంది. చూడాలి మరి ఒక 15 వారం రోజుల పాటు మాత్రం జపాన్ లో గడిపే అవకాశం ఉంటుంది. దేవిక, రైట్, థ్యాంక్ యూ భాస్కర్. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని యావత్ భారతదేశం వేడుకలకైతే సిద్ధమవుతోంది. ఆ సీతారాములు నడిహాడిన అయోధ్యలోని భవ్య రామ మందిరం నుంచి మారుమూల గ్రామంలోని దేవాలయాల వరకు కూడా ఈ వేడుకలు జరగనున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లోని రామాలయాల్లో అట్టహాసంగా రామనవమి వేడుకలు జరగనున్నాయి. దక్షిణాది అయోధ్యగా పిలుచుకునే భద్రాచలం ఆలయంలో అత్యంత వైభవంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్,
శ్రీరామనవమి సందర్భంగా తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి అనేక మంది భక్తులకు పూర్తి స్థాయిలోని భద్రాచలంలోని శ్రీరామ దేవాలయంలో పూర్తి ఏర్పాటు కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించి రేపు ఉదయం 10:30 గంటల నుంచి 12 గంటల వరకు కళ్యాణం జరుగుతుంది. ఈ రోజు సాయంత్రం ఎదుర్కోలు కూడా ప్రారంభమైనటువంటి పరిస్థితి. పురవీధుల్లోని పెద్ద ఎత్తున రాముడు ఊరేగుతున్నటువంటి పరిస్థితి. ఈ విషయానికి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున మనం విజువల్లో చూడొచ్చు. ప్రధానంగా పూర్తి స్థాయిలోని వివిధ రాష్ట్రాలే కాదు వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులు కూడా కోలాహలాల మధ్యన పూర్తి స్థాయిలోని చేరుకున్నారు. ఇప్పటికే భక్తులు రేపు ఉదయం జరగాల్సినటువంటి కళ్యాణానికి సంబంధించిన అయితేనేమి ఈ రోజు జరుగుతున్నటువంటి ఎదుర్కోలకు సంబంధించినటువంటి విషయాల్లో పూర్తిగా వీక్షించేందుకు పూర్తిగా ఇప్పటికే భక్తులు కూడా పెద్ద ఎత్తున వచ్చినటువంటి పరిస్థితి. అదే విషయానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి దేవాదాయ శాఖ అయితే ఎండోమెంట్ శాఖ వారు పూర్తిగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఈ శాఖకు సంబంధించినటువంటి పూర్తిగా భక్తులకు ఇబ్బంది కలగకుండా కూడా పోలీసు వారు కూడా క్యూ లైన్లు అయితేనేమి సంబంధించినటువంటి విషయాల్లోని పూర్తిగా అన్ని ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం జరిగేటటువంటి కళ్యాణానికి వస్తున్నటువంటి భక్తులకు ఈ సంవత్సరం 2,50,00,000 రూపాయలతో వెచ్చించి కూడా పూర్తిగా అసౌకర్యాలు కలగకుండా భక్తులకు అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో చూసినట్లయితే తెలంగాణలోని అతిపెద్దగా జరుగుతున్నటువంటి సీతారామ కళ్యాణానికి సంబంధించి భక్తులుగా కోలాహలాల మధ్య జరుగుతుంటుంది. ఇది ఉగాది నుంచే ఈ కళ్యాణానికి సంబంధించినటువంటి విషయాలను ప్రారంభమవుతాయి. ఈ రోజు అంటే ప్రతి ఏప్రిల్ 6వ తారీఖున జరుగుతున్నటువంటి ఆదివారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభమై 12 గంటల మధ్యన కళ్యాణం జరుగుతుంది. ఈ కళ్యాణానికి తెలుగు రాష్ట్రాలే కాకుండా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన భక్తులు కూడా పెద్ద ఎత్తున వస్తారు. ఈ భక్తులకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా కూడా తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలోని 2,50,00,000 రూపాయలు వెచ్చించి సల్వ పందిర్లు అయితేనేమి భక్తులకు సంబంధించినటువంటి వాటర్ ఫెసిలిటీతో పాటు సంబంధించినటువంటి వెహికల్ పార్కింగ్ దానికి సంబంధించిన విషయాలలో కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఈ రోజు మరి కాసేపట్లో కూడా ఎదుర్కోలు సంబంధించినటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది. పురవీధుల్లో ఇప్పటికే స్వామివారి ఊరేగింపు కూడా ప్రారంభమైనటువంటి పరిస్థితి. ఈ ఊరేగింపు చూడడానికి కూడా పెద్ద ఎత్తున భక్తులు కోలాహలాల మధ్య బారులు తీస్తున్నారు. ఇప్పటికీ దేవుని దర్శనానికి కొరకు క్యూ లైన్ లో కూడా పెద్ద ఎత్తున ఉన్నటువంటి భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా పూర్తి స్థాయిలో క్యూ లైన్ లో 1 by 1 పోవడానికి కూడా బ్యారికేడ్లు కూడా ఏర్పాటు చేశారు. ఈ బ్యారికేడ్ల ద్వారా పోవడానికి వీఐపీస్ అయితేనేమి సంబంధించిన సాధారణ భక్తులకు కూడా సౌకర్యం కల్పిస్తూ అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. తో పాటు ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ సంబంధించినటువంటి ఎండోమెంట్ శాఖ అధికారులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సీసీ కెమెరాలతో పాటు అక్కడ ఉన్నటువంటి పూర్తిగా ఎవరైతే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటారో వారిని కూడా ఎమ్మటే మెడికల్ కిట్లు కూడా అందుబాటులో ఉంచి వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా పూర్తిగా ట్రీట్మెంట్ చేయడానికి కూడా డిఎంహెచ్ఓ కూడా ఆధ్వర్యంలో ఒక టీం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ డిఎంహెచ్ఓ కూడా పూర్తిగా ఏదైతే పబ్లిక్ ప్లేస్ లో ఎక్కడైతే వేస్టేజ్ ఎక్కడ వేసినా కూడా వాటిని దుర్వాసన రాకుండా ఇమీడియట్లీ అక్కడ పబ్లిక్ గానీ అక్కడ ఉన్నటువంటి భక్తులకు ఇబ్బంది కలగకుండా పూర్తిగానే ఏర్పాటు కూడా చేశారు. వాళ్ళైతే మెడికల్స్ ఎండకు తీవ్రత ఉండడంతో మెడికల్ కిట్స్ తో పాటు సంబంధించినటువంటి ఎండ తీవ్రతను తట్టుకోవడానికి కూడా పూర్తిగానే ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఇది రేపు ఉదయం జరుగుతున్న శ్రీరామనవమి భద్రాచలంలో జరుగుతున్నటువంటి ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లోని మనం చూసినట్లయితే ప్రధానంగా చూసుకోవచ్చు విజువల్స్ లో ప్రతి భక్తునికి ఏర్పాట్లు చేశారు. ప్రతి భక్తునికి సల్వ పందిర్లు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఈ సల్వ పందిర్లో ఉన్నటువంటి పూర్తిగా భక్తులు సేద తీరుస్తున్నారు. ఈ రోజు ఉదయం నుంచే ఇక్కడికి చేరుకొని రేపు ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు జరిగేటటువంటి కళ్యాణాన్ని తిలకించడానికి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఉన్న పలు రాష్ట్రాల నుంచి ఛత్తీస్గఢ్, ఒరిస్సా, జార్ఖండ్ తదితర రాష్ట్రాల నుంచి కూడా ఇప్పటికి భక్తులు వచ్చారు. భక్తులకు పూర్తి ఏర్పాటు కూడా ఎండోమెంట్ శాఖ చేసుకోవడం జరుగుతుంది. ఎవరైతే అక్కడ ఇబ్బంది కలగకుండా అక్కడ పోలీసు వారు కూడా ప్రతి సీసీ ఫుట్వేర్ ద్వారా ఎవరైతే ఇబ్బందికరం చేసిన వారిని కూడా అక్కడ గుర్తించడానికి కూడా ఒక టీమ్స్ కూడా ఏర్పాటు చేశారు. సి టీమ్స్ తో పాటు సంబంధించినటువంటి ప్రత్యేక టీమ్స్ ప్రత్యేక నిఘా ఏర్పాటు మధ్యన జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇది శ్రీరామనవమికి సంబంధించినటువంటి రేపు ఉదయం 10:30 గంటల నుంచి ప్రారంభమై శ్రీరామనవమికి సంబంధించినటువంటి కళ్యాణం 12 అవుతుంది. ఎదుర్కోలు సమావేశం అయిపోయిన తర్వాత ఎల్లుండి ఉదయం కూడా సంబంధించిన పట్టాభిషేకం కూడా జరుగుతుంది. దీనికి ముఖ్యమంత్రితో పాటు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర మంత్రులు కూడా సంబంధించినటువంటి పట్టు వస్త్రాలు కూడా సమర్పిస్తారు. దీనికి సంబంధించి ప్రత్యేకించి రాష్ట్రంలోనే కేంద్ర మంత్రులు కూడా ఇక్కడికి రాబోతున్నారు. ఈ సందర్భంగా భద్రతా సింపతి చూసినట్లయితే 2 రాష్ట్రాల ప్రజలే కాదు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర మంత్రులు కూడా రాబోతున్న కారణంలోని పూర్తిగాను భారీ బందోబస్తు మధ్యన కళ్యాణోత్సవానికి మాత్రం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. మదన్. థాంక్యూ శ్రీనాథ్. హెచ్సియు భూముల వ్యవహారం తాజాగా వేడెక్కుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పెద్దలు కీలక భేటీకి సన్నాహాలు చేస్తున్నారు. నేడు ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హైదరాబాద్ కు రానున్నారు. కాసేపటి క్రితం ఆమె మంత్రివర్గ కమిటీ సభ్యులతో కూడా సమావేశమయ్యారు. ఈ కమిటీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రెవెన్యూ శాఖ మంత్రి
పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఉన్నారు. హెచ్సియు భూముల విషయంలో తాజా పరిణామాలను చర్చించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. గుడ్ ఈవినింగ్ పద్మ. తెలంగాణలోని ఒక్కసారిగాను హెచ్యుసి సంబంధించినటువంటి భూమికి సంబంధించినటువంటి వివాదం పెద్ద ఎత్తున ఒక విషయం చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి నాయకత్వం కూడా తెలంగాణలో జరుగుతున్నటువంటి భూ వివాదం 400 ఎకరాలకు సంబంధించిన భూ వివాదం మీద దృష్టి పెట్టింది. ఇప్పటికే తెలంగాణ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వారు కూడా ఈ రోజు ఆల్రెడీ రివ్యూ కూడా జరపడం జరిగింది. దీనికి కేంద్ర సంబంధించినటువంటి నాయకత్వం కూడా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి అధికారంలో ఉంది. కాబట్టి ఈ ల్యాండ్ సంబంధించినటువంటి 400 ఎకరాలకు సంబంధించిన ల్యాండ్ ఎందుకు ఈ విధంగా జరుగుతుంది, దీనికి సంబంధించిన పూర్వపరాలు ఏమైనా ఉంటాయనేది బట్టి విక్రమార్క రెవెన్యూ మంత్రితో పాటు సంబంధించిన ఉప ముఖ్యమంత్రి సంబంధించిన రెవెన్యూ మంత్రితో పాటు మరి కొంతమంది కమిటీ సభ్యులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏసీ సంబంధించిన గైడ్ లో ఈ సమావేశం జరుగుతుంది. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలన విభాగం దీనికి సంబంధించిన విషయాలు కూడా ఇప్పటికే ఇన్ఛార్జి కూడా దాని మీద ఒక డేటా సేకరించారు. అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ విద్యార్థులే కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అధ్యాపకులతో పాటు పూర్తిగా అధ్యయనం చేస్తూ ఒక కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున తెలంగాణలో జరుగుతున్నటువంటి 400 ఎకరాల హెచ్సియు ల్యాండ్ కి సంబంధించినటువంటి గందరగోళం పరిస్థితి అది తెలంగాణలో ఎందుకు జరుగుతుంది అనే దాని మీద కేంద్రం జాతీయ స్థాయిలోని కాంగ్రెస్ పార్టీ ఏఐసిసికి ఒక నివేదిక కూడా సమర్పించింది. ఈ నివేదిక ప్రకారమే ఈ రోజు జరుగుతున్నటువంటి కమిటీ, ఆ కమిటీలో కూడా బట్టి విక్రమార్కతో పాటు రెవెన్యూ మంత్రి ఉన్నారు. దీనితో పాటు సంబంధించినటువంటి అనేక మంది జేఏసీ నాయకులు కూడా యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు కూడా ఈ కమిటీలో ఉన్నారు. పూర్తిగా